పువ్వులు మాకు మాత్రమే పేటెంట్ రైట్స్ ఉన్నాయి అని మీరు అనుకోవద్దు. పువ్వులు ఎప్పుడైతే అన్ని చోట్ల మానేసి భారతదేశంలో పెట్టుకుంటున్నారో ఇది మాదే అని మీరు అనుకుంటున్నారేమో. వివిధ ప్రాంతాల్లో పువ్వులు పెట్టుకునేవారు. ఇంకా గాజుల విషయానికి వస్తారా, గాజులు అనేది ఒక మూఢనమ్మకం నుంచి ప్రారంభమైంది. ప్రాచీన కాలంలో గాజులు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది ఒక మూఢనమ్మకంతో జ్యోతిష్యులు అనేవారు ప్రారంభించారు. గాజులు వేసుకోవడం ద్వారా నవగ్రహాల్లో ముఖ్యంగా శుక్రుడి యొక్క అనుగ్రహము ఆమెకు ఆమె కుటుంబానికి కలుగుతుందనే ఒక మూఢనమ్మకంతో ప్రారంభించారు. ఈ రోజుల్లో తాయితీ కట్టుకుంటే ఏదో అయిపోద్ది, ఉంగరాలు పెట్టుకుంటే రంగురాలు పెట్టుకుంటే ఏదో అయిపోతుంది, పన్నా పెట్టుకుంటే ఏదో జరుగుతుంది అనే మూఢనమ్మకం ఎలాగైతే జ్యోతిష్యులు క్రియేట్ చేశారో ప్రాచీన కాలంలో చాలా లాంగ్ బ్యాక్ దీని ఆరిజిన్ కూడా ఎవరు కనుక్కోలేకపోయారు. అయితే ఆ ప్రాచీన కాలంలో గాజులు వేసుకుంటే నీకు నీ కుటుంబానికి ఏదో జరుగుతుంది అనేటువంటి ప్రచారము జ్యోతిష్యులు ప్రారంభించారు. అక్కడ నుండి గాజులు వేసుకోవడం ప్రారంభించారు తప్ప వాస్తవానికి మీరు ఎక్కడైనా చూపించండి సనాతన ధర్మంలో గాజులు అనేవి వేసుకుంటే ఇందుకు మంచిది అని ఏ గ్రంథంలో రాసుంటే మీరు నాకు చూపించండి చూద్దాం.